బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే ఇవాళ కళ్యాణ్కి గుడ్ న్యూసే. ఏంటో తెలుసుకుందామా? ఓకే. కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటాడు. అక్కడికి అప్పు వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ అంటూ పిలుస్తూ ఉంటుంది. అలా కొన్ని డైలాగ్స్ తర్వాత అప్పు ప్రెగ్నెంట్ అనేసి కళ్యాణ్కి చెప్తుంది. అయితే కళ్యాణ్ హ్యాపీనెస్ అండ్ షాక్ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్తో నిజమా అని అడుగుతాడు. అయితే అవును అని చెప్తుంది. అయితే వెంటనే కళ్యాణ్ అప్పుని పైకెత్తుకొని తిరుగుతూ ఉంటాడు. అయితే ఆపు ఆపు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పు. అయితే కళ్యాణ్ ఆనందంతో వెంటనే కిందకి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటాడు. అందరూ రండి రండి అని చెప్పేసి. అయితే ఇంతలోకి వాళ్ళ నాన్న వచ్చి ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతారు. అయితే అక్కడికి అందరూ వస్తారు. కావ్య కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. అయితే అందరూ వచ్చి ఏమైంది ఏమైంది అని అడుగుతారు. అయితే ఇంతలోకి అక్కడికి అప్పు కూడా వస్తుంది. అందరూ వీళ్ళు నువ్వు చెప్పు అని అంటూ ఉంటే ఒకరొకరు ఎవరో ఒకరు చెప్పండి అని చెప్పేసి చెప్తారు. అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్నమ్మ చెవిలో చెప్తాడు. అయితే చెప్పగానే వాళ్ళ నాన్నమ్మ షాక్ అవుతుంది. అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న ఏం చెప్పావురా, మా అమ్మ అంత షాక్ అయింది అని చెప్తే ఇందిరాదేవి ఉండేసి నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు అని చెప్తుంది. ఇంతలోకి కావ్య అది విని పరిగెత్తుకొని కంగ్రాచులేషన్స్ చెప్తుంది ఇద్దరికి, అప్పుకి కళ్యాణ్కి. అందరికీ ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ న్యూస్ విని. రుద్రాని మాత్రం కంజూస్ ఫేస్ వేసుకొని ఎప్పటిలానే ఉంటుంది. అయితే అందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని నువ్వు వెళ్ళి కంగ్రాట్స్ చెప్పు అంటే వచ్చి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతుంది. అయితే రుద్రాని ఊరుకోదు కదా, ఏదో ఒకటి ఫిట్టింగ్ పెట్టాలి కదా. అయితే ఏంటొదిన ఫస్ట్ కావ్య ప్రెగ్నెంట్ కాలేదని ఫీల్ అవుతున్నావా అంటూ దెప్పపొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. అయితే అందరూ నువ్వు సంతోషంగా ఉంటే ఎవరైనా ఓర్చుకోలేవా అని అంటాడు. అయితే ఉన్నదేగా చెప్పాను అని అంటే కావ్య బాధతో పైకి వెళ్ళిపోతుంది ఏడుస్తూ. అయితే ఇంతలోకి కళ్యాణ్ వాళ్ళ అమ్మ అయితే ఇలాంటి టైంలో ఎక్కువ కదలకూడదు, ఎక్కువ వర్క్ చేయకూడదు, కానీ నీ భార్య ఒక నిమిషం కూడా ఉండదు కదా అని అంటే లేదత్తయ్య, బేబీ బయటకు వచ్చే వరకు నేను లాంగ్ లీవ్ తీసుకుంటాను అని చెప్తుంది. అయితే కళ్యాణ్ నువ్వు మనస్ఫూర్తిగానే చెప్పావా అంటే అవును అంటాడు. కట్ చేస్తే ఇందిరాదేవి అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి తను బాధపడుతూ ఉంటే ఓదారుస్తారు. అయితే కట్ చేస్తే అప్పు కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ అప్పు కోసం మ్యాంగోస్ తీసుకొని వస్తాడు. ఆ మ్యాంగోస్ కొన్ని కావ్యకు కూడా తీసుకొని వస్తుంది. నీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకే నీకోసం తీసుకొచ్చాను అంటూ ఇస్తుంది. కావ్య తినబోతుంటే రుద్రాని ఇదంతా చూసి నువ్వు ప్రెగ్నెంట్ అయితే కావ్యకి ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. అయితే ఇందులో ఏముంది, మీరు కూడా తినండి అంటూ కొంచెం కామెడీ కాన్వర్జేషన్ జరుగుతుంది. అయితే ఇంకా కట్ చేస్తే కావ్య వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంది. అయితే ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు అంటే నా లైఫ్ నా ఇష్టం అంటూ రూడ్గా మాట్లాడుతుంది. అందరూ షాక్ అవుతారు. అయితే అపర్ణ దేవి కలిసి వాళ్ళ అమ్మకి నిజం చెప్తారు. తను ప్రెగ్నెంట్ కాబట్టినే ఒప్పుకోవట్లేదు అని. వెంటనే కావ్య దగ్గరికి వచ్చి ఇంత బాధను మనసులో పెట్టుకొని ఎలా ఉంటున్నావు అని చెప్పి ఎమోషనల్ అవుతారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.